అన్నీ సమకూరుస్తాడు. అందుకని మత్తయి సువార్త 6:33 ఏముందంటే, మనము ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకడం అంటే ఆయన యందు సంతోషించడం. ఆయన రాజ్యమును ఎప్పుడైతే నువ్వు వెతకడం ప్రారంభిస్తున్నావు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఆయన యందు ఆనందిస్తున్నావు. ఆయన రాజ్యమును వెతకడము, ఆయన నీతిని వెతకడం అంటే అర్థం ఏంటంటే ప్రభువును వెతకడమే. ప్రభువులో ఆనందించడం, ప్రభువులో సంతోషించడాన్ని బట్టి మనము దీవించబడతాం. అందుకనే ప్రభు చెప్పాడు కదా, నా రాజ్యమును నా నీతిని మొదట, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అన్నీ అనుగ్రహింపబడతాయి. అన్నీ అంటే నువ్వు ప్రభువులో ఆనందించడం ప్రారంభిస్తే, నువ్వు ప్రభువును సంతోషపరచడం ప్రారంభిస్తే, ప్రభు యొక్క నీతిని వెతకడం నువ్వు ప్రారంభిస్తే దేవుడు నీకు సమస్తమును ధారాళంగా దయచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఆయన రాజ్యమును అంటే ఆయనను వెతకడము. ఆయన రాజ్యమును అంటే అర్థం ఆయనలో సంతోషించడం. ఆయన రాజ్యమును అంటే ఆయనతో సహవాసం చేయడం. ఎవరైతే ఆయనతో సహవాసం చేయడానికి ఇష్టపడతారో, ఎవరైతే ఆయనను సంతోషపరచడానికి ఇష్టపడతారో, ఎవరైతే ఆయన వెతుకుతారో దేవుడు వారికి అన్ని కూడా సమకూరుస్తాడు. రాజ్యం అన్న వెంటనే అక్కడ ఎవరు ఉంటారంటే రాజు ఉంటాడు. రాజ్యం అంటే అర్థం చెప్పండి, రాజు ఉంటాడు. మన ప్రభువు మనకు రాజు అయి ఉన్నాడు. మన రాజు సమస్తాన్ని ధారాళంగా దయచేస్తాడు. ఆయన నీతి గల రాజు, సర్వశక్తి గల దేవుడు ఆయన. అయితే ఆయనలో నువ్వు ఆనందించడం ప్రారంభిస్తే, నువ్వు ఆయనను వెతకడం ప్రారంభిస్తే, ఆయనలో సంతోషించడం ప్రారంభిస్తే నీకన్నీ కూడా ధారాళంగా అనుగ్రహిస్తాడు. ఈరోజు ఆయన రాజ్యాన్ని వెతకట్లేదు కానీ, ఆయన నీతిని వెతకట్లేదు కానీ మనం ఇది కావాలి ప్రభు, అది కావాలి ప్రభుని అడుగుతున్నాం. ప్రభు చెప్తున్న మాట ఏంటంటే మొదట ఆయన రాజ్యమును వెతకండి, ఆయన రాజ్యమును వెతకండి. ఈ భూమి మీద చాలా రాజ్యాలు ఉన్నాయి, చీకటి రాజ్యాలు ఉన్నాయి, అనేక భయంకరమైనటువంటి రాజ్యాలు ఉన్నాయి. కానీ సమాధానకర్త అయిన దేవుడు, లేకపోతే షాలేము రాజు అనేటువంటి ప్రభువును వెతకాలి, నీతిని వెతకాలి, పరిశుద్ధతను వెతకాలి. ఎప్పుడైతే అలా నువ్వు చేస్తావో దేవుడు నీకు అన్నీ కూడా ధారాళంగా అనుగ్రహిస్తాడట. నీకు గొప్ప ధైర్యం వచ్చేస్తుంది. నాకు ఒక రాజు ఉన్నాడు, ఆయన పరిపాలిస్తున్నాడు, నన్ను, నా కుటుంబాన్ని భద్రపరుస్తాడు, నన్ను పోషిస్తాడు, నన్ను కాపాడుతాడు. ఎందుకు ప్రభు అలాగ అన్నాడంటే, నా రాజ్యమును వెతకమన్నాడంటే, మొదట ఆయన రాజ్యమును ఎందుకు వెతకమన్నాడంటే ఆయన రాజ్యములో మనకు అన్నీ దొరుకుతాయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన రాజ్యములో సర్వ సమృద్ధి ఉంది, భద్రత ఉంది, క్షేమం ఉంది. పోషిస్తాడు, కాపాడుతాడు, బలపరుస్తాడు. అన్నీ కూడా ఎక్కడున్నాయంటే ఆయన రాజ్యములో మనకు దొరుకుతాయి. కాబట్టి యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. ఈరోజు మనకున్న శ్రమలను బట్టి, మనకున్న కష్టాలను బట్టి, మనకున్న బాధలను బట్టి, మనకున్న అప్పులను బట్టి మనం ఏమైపోతామంటే లోకములో వెతుకుతున్నాం. కానీ మనకి ధారాళంగా దయచేసే దేవుడు, సమస్తమును ధారాళంగా దయచేసే దేవుడు, సమస్తమును సమృద్ధిగా అనుగ్రహించే దేవుడు, మనం ఆయనలో ఆనందించాలి. అందుకనే మనము ప్రభువులో ఆనందించాలి. మనము ప్రభువులో సంతోషిస్తున్నప్పుడు ప్రభు ఏం చేస్తాడు తెలుసా? ఆయన రాజ్యములో నుండి మనకి సర్వ సమృద్ధిని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు చివరిగా చూసినట్లయితే మనము ఆయనను బట్టి సంతోషించేవారుగా ఉండాలట. మనము ఆయనను బట్టి సంతోషించేవారుగా ఉండాలి. మన భారతదేశంలో మన ప్రభుత్వాలను బట్టి మనం ఎలాగ సంతోషిస్తామో అలాగే దేవుని రాజ్యములో దేవుని బట్టి మనం సంతోషించాలి. మనము ఎలాగైతే భూ సంబంధమైన రాజ్యాన్ని కలిగి ఉన్నామో అలాగే మనము దేవుని రాజ్యమును కలిగి ఉన్నామో, మనం దేవుడే మనకు రాజు అయి ఉన్నాడు. ఆయన ప్రభులు ప్రభు, రాజులకు రాజు. ఆయన మనకు సమస్తమును ధారాళంగా అనుగ్రహిస్తాడు. మనము ప్రభువుతో ఆనందించడం అలవాటు చేసుకోవాలి, ప్రభువుతో సంతోషించడం అలవాటు చేసుకోవాలి, ప్రభువుతో సహవాసం చేసుకోవడం అలవాటు చేస్తే మనలో ఉన్న ప్రతి విధమైన భయం నుంచి దేవుడు విడిపిస్తాడు. దేని గూర్చి మనం ఇంకా కలవరపడమండి. మనకి ఎలాంటి కలవరం మనలోకి రాదు. మనం ఎప్పుడైతే మన రాజును పక్కన పెడతామో అప్పుడు భయం అనేది మనకి ఎంటర్ అయిపోతుంది. కాబట్టి ఈరోజు ఏదైనా సమస్య వస్తే ఎవరి దగ్గరకు వచ్చేవారు తెలుసండి? పాత నిబంధనలో రాజుల దగ్గరికి వచ్చేవాడు. శత్రు దేశం వచ్చినప్పుడు ఆ రాజు దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నవారు. దేశంలో కరువు వస్తే రాజు దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నవారు. దేశం మీదకి యుద్ధాలు వస్తే
రాజు దగ్గరికి వచ్చి మొరపెట్టుకునేవారు. నువ్వు ప్రతి దానికి ఎవరి మీద ఆధారపడాలంటే రాజు మీద ఆధారపడాలి. ఎంతమందికి అర్థమైంది? ఈ యొక్క ఏప్రిల్ నెలలో ఎంతవరకు మనుషుల మీద ఆధారపడ్డామేమో, మనము రాజులకు రాజైన ప్రభువు దగ్గరకు వచ్చి చెప్పాలి. అయ్యా నేను కలవరంతో ఉన్నానయ్యా, అయ్యా నేను అప్పులతో ఉన్నానయ్యా, అయ్యా నేను భయంతో ఉన్నాను అయ్యా అంటే ఆయన రాజులకు రాజు. ఎంత గొప్ప రాజ్యం అంటే సమస్త భూరాజ్యములన్నిటికీ పైన ఆయన రాజ్యము స్థాపించబడి ఉంది. ఆయన అందరికీ ప్రభు, ఆయన అందరికీ రాజులకు రాజు ఆయన. కాబట్టి అలాంటి రాజ్యములో మనం ప్రవేశించాం. కాబట్టి మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకాలి. ఆయన నీకు ఏదైనా చేస్తాడు, ప్రతి అవసరత తీరుస్తాడు, ప్రతి అక్కర్లు తీర్చే దేవుడుగా ఆయన ఉన్నాడు. ఎంతమందికి అర్థమైంది? చివరిది, దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు? రాజును బట్టి ఆనందించేవారిని. ఎవరిని ఆశీర్వదిస్తాడు? రాజులకు రాజైన ప్రభువును బట్టి ఎవరైతే ఆనందిస్తారో, ఆ రాజుతో ఎవరైతే సహవాసం చేస్తారో, ఆ రాజును ఎవరైతే సంతోషపరుస్తారో వారందరికీ అన్ని అవసరతలు తీరుస్తాడు. చదవండి ఇక్కడ, మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అన్నీ నీకేది కావాలో, నీ కుటుంబానికి ఏది కావాలో అన్నీ నీకు ధారాళంగా అనుగ్రహించి దేవుడే ఉన్నాడు. అందరూ కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి మీకు స్తోత్రములు. దేవుడు ధారాళంగా దయచేసే దేవుడు, ధారాళంగా దయచేసే దేవుడు. ఆయన కింగ్ అయి ఉన్నాడు, రాజు అయి ఉన్నాడు, రాజు అయి ఉన్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. రాజులకే మహారాజు, కృప చూపే దేవుడవు, కరుణించే కాపరివి, నా నీతి సూర్యుడా, భువనేలు యేసయ్యా. తండ్రి, నీకు సాటైన వారు ఎవరు లేరు ప్రభా. నువ్వు రాజులకు రాజు తండ్రి, నువ్వు ప్రభులకు ప్రభుడు దేవా. నీకు స్తోత్రములు దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీకు వేలాది కొలది. రెండు చేతులు పైకెత్తి, రాజుల రాజు ఆయన, పరిశుద్ధుడానికి స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తోత్రం. తండ్రి నీకు స్తోత్రం. అడగండి అమ్మ, ప్రభువుని అడగండి. మొదట నా రాజ్యం, నా నీతిని వెతకమన్నాడు. అంటే అర్థం ఏంటంటే, నాతో సహవాసం చేయండి, నాతో సహవాసం చేయండి అంటున్నాడు. మై కింగ్, ప్రభువా, నిన్ను విడిచిపెట్టేసి మేమేమీ సాధించలేం తండ్రి. పరిశుద్ధుడైన తండ్రి, మీ సన్నిధి, మీ ప్రసన్నత వెలుగు చేత నింపండి ప్రభు. ఇదిగో తండ్రి, నీ బిడ్డలు వచ్చి ఉన్నారు ప్రభా. మా అందరితో మీరు మాట్లాడారు. 5 విషయాలు ప్రభా, 5 విషయాలు తండ్రి. మీకు స్తోత్రములు. మొదటిది, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఒక తీర్మానం చేయండి ఈరోజు. పరిశుద్ధుడైన తండ్రి, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. యేసు నీకు వందనాలు చెల్లిస్తున్నాను, యేసు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నామకార్థతను తొలగించండి అయ్యా. ఏదైనా సమస్య వస్తే ఒక అధికారి దగ్గరికి వెళ్తున్నామయ్యా, ఏదైనా ఒక సమస్య వస్తే నాయకుల దగ్గరికి వెళ్తున్నామయ్యా. కానీ నువ్వు సమస్తమున ధారాళంగా అనుగ్రహించే దేవుడు. మీకన్నీ నేను అనుగ్రహిస్తానన్నావు తండ్రి.
నీలో ఆనందించడము, నీతో సహవాసము, నీతో గడపడం మాకు నేర్పండి ప్రభా. పేరు పేరున దీవించండి, రాలేకపోయిన క్షమించండి ప్రభా. ప్రతి నెల మొదటి దినము ఈ వాగ్దాన ఆశీర్వాద కూడికల తండ్రి మీరుండమని అడుగుతున్నాను ప్రభా. ఎవరిని ఆశీర్వదిస్తా మీరు మాట్లాడారు. నీతిమంతులను ఆశీర్వదించే దేవుడు, నీందు భయభక్తులు గల వారిని ఆశీర్వదించే దేవుడు, నీ రాజ్యమును వెతికే వారిని దీవించే దేవుడు తండ్రి. మమ్మల్ని అందరినీ క్షమించండి, మా లోపాలన్నీ సరిచేయండి, మా బలహీనతలన్నీ సరిచేయండి, మా బంధకాలన్నీ తెంపివేయండి ప్రభా. సమృద్ధి కృపతో నింపమని, పరలోకపు వెలుగుతో నింపండి ప్రభా. చీకటంతా దూరపరచమని, మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ విశేషమైన కృపను అనుగ్రహించమని పేరు